నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరు ముంబై హైవేపై యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఆనం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష. జగన్ పల్నాడు జిల్లా పర్యటన విజయవంతం అవ్వడంతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ధ్వజం. సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ తులసీదళ అర్చన. పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి దివి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ముంబై హైవేపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి ఆనం చర్చించారు. దర్గా రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం ఆత్మకూరులోని ఆర్ఎండ్బి అతిథి భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని 3 సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పీడీ గారు ఇవాళ రాలేదు కానీ వాళ్ళ ఆఫీసర్లు వచ్చారు. అలాగే ట్రాన్స్పోర్ట్, స్టేట్ హైవేస్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ ఇప్పటికే ఒక విజిట్ అయింది, ఇన్స్పెక్షన్ అయింది. ఏమి చర్యలు తీసుకోవాలనేది మీద కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ నెలలోనే 3 ప్రమాదాలు జరిగాయి. ఏస్పేటకు పోయే క్రాస్ రోడ్ దగ్గర ఆ 3 ప్రమాదాలు, అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి పైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటర్ ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, గ్రీన్, బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్ లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్ గా కూడా చూశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం నుండి రాలేకపోతున్నాను, తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం
టీడీపీ నాయకులు పోలీసుల తీవ్ర వేధింపునకు గురై ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలకు చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్పై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తెలియజేశారు. ఆ దిశలోనే సినిమా డైలాగ్తో ఫ్లెక్సీలపై లేని వివాదాన్ని సృష్టించి జగన్ ని నిందించడంతో పాటు తనపై అక్రమ కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు. జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అని తేలటంతో కూటమి ప్రభుత్వం ఎప్పట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిందని దుయ్యబట్టారు. రెంటపాలకి ఆయన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వెళ్తామని చెప్పి అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ, లోకల్ టీడీపీ కానీ, అతి కూటమి ప్రభుత్వం కానీ పెట్టిన ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. దానికి పర్మిషన్ అబ్జెక్షన్ పెట్టారు. కేవలం 100 మందికి పర్మిషన్ ఇస్తాం, కేవలం 3 వెహికల్స్ ఎలో చేస్తామని చెప్పారు. ఒక మాజీ సీఎం అలాంటిది, అందులోనూ మాస్క్ జగన్ గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనాన్ని? మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది. మేము చెప్పాము, అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదని చెప్పాము. మా వంతు మేము ఎవరిని మొబిలైజ్, మీరు రండి మేము వెహికల్స్ పెడతాము, మేము చూస్తున్నామని చెప్పడం జరగలేదు. అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు. పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు. మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని, అది కూడా మేము అతను ప్రెస్ మీట్ ఇచ్చారు, చూసి ఉంటారు మీరు. వాళ్ళు ఏడితే అక్కడ ఒప్పుకున్నాము. ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము. వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాము మేము. కానీ ఎంతమంది వస్తారు? వాళ్ళు ప్రతి 5 మందికి ఒక వాలంటీర్ పెట్టండి, వెహికల్స్ అలౌ చేయొద్దు, ఎక్కువ మంది రాకుండా చూడండి, ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగన్ వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలవా? ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే 100 మంది జనాలు వస్తారే. అలాంటిది ఒక మాజీ లీడర్, అందులోనూ జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం? సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసి ఉంటారు మీరు. ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు. కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు, మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తెనపల్లి నియోజకవర్గం చుట్టూనే, ఒక టౌన్ చుట్టూనే 25 బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రానికుండా. అలా పెట్టినా కూడా జనాలు, మీరు వీడియోస్ చూసుంటారు, నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు. 3-4 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చే వాళ్ళు చాలా మంది. ఆ జనాదన జనాలను చూసి వచ్చేవాళ్ళు. దాన్ని ఎవరు ఆపలేము. ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావటం, లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు. అది అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓరవలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త బల్బులు చెప్తున్నారు. ఈ రవితేజ అతను మీరు చూసింటారు, అందరికీ ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది, అతనికి టీడీపీ సభ్యత ఉందని. అతన్ని 18వ తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు. 18వ రాత్రి నుంచి 20వ తారీఖు దాకా స్టేషన్లో ఉంచారు. కనీసం మనిషిని కూడా చూపించలేదు, మాకు ఎక్కడ తీసుకెళ్ళో చెప్పట్లేదు, మనిషి కూడా చూపించలేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనగా చెప్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ వచ్చి అడిగారు, కనీసం బతుకున్నా లేదు చెప్పండి, మాకు అతను ఉన్నాడు లేదో మాకు చూపించండి, ఒక్కసారి కంటికి చూపించండి చాలా నేను అడిగిన పరిస్థితి వాళ్ళది. వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే అడుగుతారు వాళ్ళు. అతన్ని కూడా తెలియకుండా అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను 20వ తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు, నాకు అన్ని చెప్పారు, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో. ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాలని చూస్తున్నారు. నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే. నాకు ఇలాంటి షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి. నాకు ఇంతగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నాకు ఆలోచన కూడా లేదు, నా నైజం కూడా అది కాదు. ఏదైనా అడిగి చేస్తాను, నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను ఇది కాదమ్మా చదవలేదని. కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేను వెనకడిగేస్తానని చూస్తున్నారు. ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఇక్కడ ఆగుతానని చూస్తున్నాను. జగనన్న గారి పిలుపు మీదకి వచ్చాను, అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్తెనపల్లి నియోజకవర్గంలో. ఇట్లాంటి డైవర్షన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనకడుగేస్తానని చెప్పి ఆలోచన కూడా తప్పు. నేను అట్లా ఎప్పుడు వెనకడు. నా వెనక జగన్ ఉన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను. జగన్ గారు ఏం చెప్పినా నేను అది చేయడం. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు ఆలయ అధికారులు వైభవంగా 108 స్వర్ణ తులసి దళాలతో అర్చన నిర్వహించారు. స్వామివారి స్వర్ణ తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి
పాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసీదళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఓం ఖడ్గినే నమః ఓం ఖడ్గజిహ్వాయ నమః ఓం సింహాయ నమః ఓం మూలాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్మనే నమః ఓం వరదాభయహస్తాయ నమః ఓం వరాయ నమః ఓం వరరూపిణే నమః ఓం వరేణ్యాయ నమః ఓం వరిష్ఠాయ నమః ఓం శ్రీవర ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం నరసింహాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం శుభంజయాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం గురుసింహరూపాయ నమః ఓం రణసింహరూపాయ నమః ఓం లఘుసింహరూపాయ నమః ఓం శ్రీసింహాద్రినాథాయ నమః ఓం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్మృతధారిణే ఘనకారుణ్యపూర్ణాయ శ్రీనృసింహాయ మంగళం నమస్కారం చేసుకోండి. మీ దగ్గర పుష్పాలు తులసి తీసుకొస్తారు. పుష్పాలు తులసి మీద చేయి వేసి నమస్కారం చేసుకుంటే స్వామికి మంగళ పుష్పాన్ని చెప్తారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవితం యోగా ద్వారానే సాధ్యమని గుర్తిస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు అభ్యసించడం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బీరం సుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని బీరం శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులతో యోగాసనాలు అభ్యసనం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లను అధిగమించడమే కాకుండా ఆరోగ్యకరంగా జీవించేందుకు యోగా మంచి సాధనమని అన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేస్తున్నారని అన్నారు. యోగా మన పూర్వీకుల నుంచి లభించిన అమూల్యమైన సంపద కాగా ప్రపంచానికి యోగా విలువలను తెలియజేసింది మన దేశమేనని పేర్కొన్నారు. అనేక మంది ముఖ్యంగా మీరు చదువుకొని పై చదువులకు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్తే వాళ్ళకు ఒత్తిడి
దాదాపు 10-12 గంటలు ఒకే చైర్లో కూర్చొని వారు కంప్యూటర్ ముందర వాళ్ళు పని చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి యోగా వారికి మంత్రం ఈరోజు. కాబట్టి ఇటువంటి ఒత్తిడికి గురై మీరు కూడా చదువు వలన ఏదో మంచి పెద్ద మార్కులు రావాలని చెప్పి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒక 10 నిమిషాలు ఇందాక చూపెట్టారు ప్రాణాయామం కానీ యోగా కానీ ఏదైతే ఈ షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు మొన్న చూశాను నేను పులివెందులో ఒక 10 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చింది ఓ పిల్లగానికి. కాబట్టి ఇది ఈ విధంగా ఉంది ఈరోజు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి. ఈ యోగాను పాటించినట్టయితే నాకు కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది, ఎక్కువసేపు నిలవలేను. యోగా ద్వారానే దానికి మందు, ఆరోగ్యాలకు మనకు మందు దొరుకుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కూడా మానసిక ప్రశాంతత కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ యోగా పాటించాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకు ఈరోజు మార్గదర్శనం చేస్తూ వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రపంచమంతా మన ఎర్త్ ఒకే ఆరోగ్యం అంటే అది యోగా ద్వారానే సాధ్యమవుతుంది. కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మోడీ గారు ఈ యోగా విశ్లేషణ చేసి ప్రపంచ దేశంలో అందరూ కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో ఒక నినాదం తెచ్చాడు. దానివల్లనే ఈరోజు యోగా కార్యక్రమాలు ప్రపంచంలో కాకుండా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన స్కూల్లో జరుగుతున్నాయి. మీరందరూ చూశారు, పిల్లలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన ఉంది, బాగా ఫ్లెక్సిబుల్గా చేసే పరిస్థితి ఉంది. ఇట్లాగే ఈ దేశంలో యోగా జరగాలని ప్రతి ఏది చేసినా కానీ అది యోగానే అవుతుంది. అయితే యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.